అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగల సోల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, PMS, గిఫ్ట్ సిటీ, AIF మొదలగు వాటికి డిస్ట్రిబ్యూటర్ని. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మన ఇండియన్ పీపుల్, ఎస్పెషల్లీ మన తెలుగు ప్రజల్ని క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని పరిశీలించమని నేను కోరుకుంటున్నాను. ఎందుకు పరిశీలించమంటున్నానంటే మీరు కేవలం బ్యాంక్స్లో సేవర్స్గానే ఉండకుండా, పోస్ట్ ఆఫీస్లో సేవర్స్గానే ఉండకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు వస్తే దీర్ఘకాలంలో ధనవంతులు అవడానికి అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. అయితే మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు పరిశీలించాలి మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఇండియాకి ఏమి అనుకూలతలు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు చూడండి, మన ఇండియా 2015లో అంటే కరెక్ట్గా 11 సంవత్సరాల క్రితం మన యొక్క GDP $2.1 ట్రిలియన్. 2.1 ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. ట్రిలియన్ అంటే లక్ష ఇంటూ 2.1 ట్రిలియన్ డాలర్స్ మన GDP. అయితే ఈ 10 ఇయర్స్లో అంటే 2025కి మన GDP డబల్ అయింది, అంటే $4.3 ట్రిలియన్. అంటే 105%తో GDP గ్రో అయింది. ప్రపంచ దేశాల్లో ఎవరి GDP కూడా ఇంత పెరగలేదు. సో మీరు మన దేశం యొక్క ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే ఎవరైతే 10 సంవత్సరాల క్రితం తీసుకున్నారో వాళ్ళకి చాలా మేలు జరిగింది. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే మన ప్రజలని, పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మన ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోమని నేను చెప్తున్నాను. చూడండి, అమెరికా GDP 2015లో $18 ట్రిలియన్ ఉంటే 2025లో అమెరికా GDP 30 అంటే అమెరికా GDP కేవలం 66% గ్రో అయింది. కానీ మన GDP 106% గ్రో అయింది. అంటే మన GDP డబల్ అయింది 2010కి, 2015కి, 2025కి. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా 2015లో $11.1 ట్రిలియన్ GDP ఉంటే ఈరోజు 19.5 ఉంది. అంటే చైనా GDP అరౌండ్ 76%తో గ్రో అయింది. ఫోర్త్ జర్మనీ ఉంది. జర్మనీ 3.4 ట్రిలియన్ ఉంటే 2015లో ఇప్పుడు 4.9 ట్రిలియన్ ఉంది. సో 44%తో గ్రో అయింది. అంటే మన ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఇండియన్ GDP 106%తో గ్రో అయింది. సో నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 20 ఇయర్స్ అంటే ఇప్పుడు 2026, 2047, మన స్వాతంత్రం వచ్చింది 1947. 2047కి అంటే 100 ఇయర్స్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అమృత్ కాల్ విజన్ అని పెట్టుకున్నాం. అప్పుడేంటి మన ఎకానమీ 32 ట్రిలియన్ ఎకానమీ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు మన ఎకానమీ అరౌండ్ 4 ట్రిలియన్ అలా ఉంది. 4.3 అలా 2025కి 32 ట్రిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము సంవత్సరానికి $2,880 ఉంది. 2,880 ఇంటూ 95 వేసుకుంటే మనకి ఇండియన్ కరెన్సీలో వస్తుంది. అయితే 95 రూపీస్, డాలర్కి 95 రూపీస్ వస్తుంది. అయితే మనము 2047కి అమృత్ కాల్ విజన్ ఏమిటంటే $20,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన ఎకానమీ డ్రాస్టికల్గా ముందుకెళ్ళబోతుంది నెక్స్ట్ 20 ఇయర్స్. మన ఇండియా డ్రాస్టికల్గా ముందుకెళ్ళబోయే క్రమంలో ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు, నా వీడియో చూసే ప్రజలు మీరు వెనకబడకూడదు, ఆర్థికంగా ముందుకెళ్ళాలి. అందుకని నేను ఏమంటున్నానంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే అది సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ 100 కావచ్చు, నిఫ్టీ 250 కావచ్చు, నిఫ్టీ 500 కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ ఇవే, లేదా ETFలు, డైవర్సిఫైడ్ ETFలు కావచ్చు, లేదా డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
ఒకే స్టాకు 2 స్టాకులు మీరు తీసుకుంటే ఆ కంపెనీకి నష్టాలు వచ్చినప్పుడు మీరు దెబ్బతింటారు. అందుకని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వమని నేను ప్రజలను కోరుకుంటున్నాను. మనము 2047కి 1.1 బిలియన్ అంటే 1.1 ఇంటూ బిలియన్ అంటే 100 కోట్లు అంటే 110 కోట్ల మంది వర్కింగ్ పాపులేషన్ ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2047కి ఇప్పుడు మనం 140 కోట్లు ఉన్నాం జనం. అప్పటికి 160 crores 1.6 బిలియన్ అవ్వచ్చు అని మనం ఎక్స్పెక్టేషన్. అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఏమిటి అంటే ఒక 4 చెప్పుకుందాం మనం. చైనా 3.9%తో గ్రో అవుతుంది ఎకానమీలో ఇప్పటి నుంచి. చైనా కంటే ఎక్కువ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4.4%తో గ్రో అవుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఇండోనేషియా 4.9%తో గ్రో అవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ మార్కెట్స్ ఉంటాయి, ఎమర్జింగ్ మార్కెట్స్ ఉంటాయి, అండర్ డెవలప్డ్ ఉంటాయి, 3 ఉంటాయి. డెవలప్డ్ మార్కెట్స్ ఏమో అమెరికా, జర్మనీ, జపాన్ ఇవి డెవలప్డ్ మార్కెట్స్. ఎమర్జింగ్ మార్కెట్స్లో చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియా కంటే ముందు మన ఇండియా అరౌండ్ 6.7%తో జీడిపి గ్రో అవుతుంది. సో మనం నెక్స్ట్ 20-25 ఇయర్స్లో మీలాంటి యూత్, ఎస్పెషల్లీ యూత్, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే మధ్య వయస్కులు ఉన్నారో మీరు నెక్స్ట్ 10-15-20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మిక్కిలి మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. అయితే మన యొక్క జీడిపి గ్రోత్ చూస్తే ఇండియా రియల్ జీడిపి గ్రోత్ గత 20 సంవత్సరాలను చూస్తే ఒక్క 2021 కోవిడ్ టైంలో మాత్రమే నెగిటివ్. మిగతా అన్ని పీరియడ్స్ 2005 నుంచి చూస్తే 2004 నుంచి చూస్తే కొన్ని సందర్భాల్లో 8%తో గ్రో అయింది, కొన్ని సందర్భాల్లో 7%తో గ్రో అయింది, కొన్ని సంవత్సరాలు అంటే 22లో 10%తో గ్రో అయింది, అలాగే 24లో 9%. అంటే జీడిపి గ్రోత్ యావరేజ్గా మనది మోర్ దాన్ 6%తో పైనే ఉంది. అంటే ఒక 2021 మాత్రమే కోవిడ్ వల్ల నెగిటివ్ జీడిపి ఉంది. సో నేనేమంటున్నానంటే మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ని మీరు చక్కగా పరిశీలించవచ్చు. పేద మధ్యతరగతి ప్రజలు ధనవంతులు అవడానికి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోమని నేను కోరుకుంటున్నాను. జీడిపి పర్ క్యాపిటా రైజింగ్, మన యొక్క జీడిపి అంటే తలసరి ఆదాయము క్రమక్రమంగా రైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మే 2025 వరకు మన జీడిపి $2,880 అంటే 2,880 ఇంటూ 95 అంటే అర్థం కావడానికి సపోజ్ 2,700 ఇంటూ 100 తీసుకోండి. అంటే రూపాయిలో 95 కానీ 100 ఊరకద్దు అంటే 2,700కి 10తో మల్టిప్లై చేస్తే 27,000, 2,70,000 ఇండియన్ రూపీస్లో డివైడెడ్ బై 12 వేస్తే యావరేజ్గా ఒక 20,000 25,000 వస్తుంది ఒక్కొక్కరికి యావరేజ్ ఇండియా మొత్తం పర్ క్యాపిటా తలసరి ఆదాయం. ఇది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది. వేరే యాజ్ 2030 అంటే నెక్స్ట్ ఒక 4 ఇయర్స్లో, ఇప్పుడు 2026 నెక్స్ట్ 4 ఇయర్స్లో డబల్ అవ్వబోతుంది. అంటే $4,000 నుంచి $4,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే డబల్ అవ్వబోతుంది సుమారుగా. అంటే 90% పెరగబోతుంది. అంటే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం చేస్తారు? కన్జంప్షన్ చేస్తారు. కన్జంప్షన్ ఏమిటి? రకరకాల మార్గాల్లో కన్జంప్షన్ చేస్తారు. ఇప్పుడు మనకు ఫాస్ట్గా పెరుగుతున్నవి నెక్స్ట్ 2 డికేడ్స్లో ఫాస్ట్గా పెరిగేవి ఏమిటంటే ఫైనాన్షియలైజేషన్, అంటే ఆర్థికపరమైన రంగాలు విపరీతంగా పెరగబోతున్నాయి. అంటే బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేట్స్ కావచ్చు, తర్వాత ఇవి కాకుండా డీమ్యాట్లు ఇచ్చే బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు, ఫిన్టెక్ సర్వీసెస్. ఒకప్పుడు మనకి డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలన్నా, లోన్లు తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు క్షణాల్లో ఫిన్టెక్ సర్వీసెస్, ఫైనాన్షియలైజేషన్. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్స్ పెనిట్రేషను
11% జంప్ అయింది 2022కి. 2022 నుంచి ఎక్స్పెక్టెడ్ టు జంప్ 11% 2022 టు 2035. ఇప్పుడు డిమ్యాట్ అకౌంట్స్ 2022 నుంచి 2035 వరకు మనము ఇప్పుడు 11%, ఇప్పుడు దేశ జనాభాలో 11% మందికి మాత్రమే డిమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. అయితే వేరే 2035కి 30% పీపుల్ డిమ్యాట్ అకౌంట్ తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఫైనాన్షియలైజేషన్ రంగంలో బాగా అభివృద్ధి చెందుతాం. ఇంకా తర్వాత ఏమిటి, ధనవంతులు, రైజ్ ఆఫ్ మాస్ ఎఫ్లెంట్ పాపులేషన్, అంటే కన్జంప్షన్ బాగా పెరగబోతుంది, ధనవంతులు బాగా పెరగబోతున్నారు. అలాగే ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి వస్తున్నారు. ఒకప్పుడు డిజిటల్ గిగ్ వర్కర్స్ కేవలం 2020లో 6 మిలియన్ మాత్రమే ఉంటే ఇప్పుడు 2029-30కి మనకి 23 మిలియన్లు. అంటే డిజిటల్ కామర్స్ మీద డిపెండ్ అయ్యి పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అంటే రకరకాలుగా. అలాగే హ్యూమన్ క్యాపిటల్, ఎక్స్పోర్ట్ పుష్ మ్యానుఫ్యాక్చరింగ్ మనది బాగా పెరగబోతుంది. అంటే మన దేశంలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ, అంటే 29 యావరేజ్ ఏజ్తో ఉన్న యూత్ 60 నుంచి 70% మంది ఉన్నారు. అలాగే పబ్లిక్ టు ప్రైవేట్, కొన్ని రంగాలు ఏవియేషన్ కానీ కొన్ని రంగాలు పబ్లిక్ నుంచి ప్రైవేట్కి మారబోతున్నాం. సో మనం ఏం చెప్తున్నామంటే ఫైనల్గా నెక్స్ట్ 20 ఇయర్స్ మనం అమృత్ కాల్ అంటే వికసిత్ భారత్, అంటే ప్రపంచ దేశాల జీడిపితో పోలిస్తే టాప్ 1-2కి, అంటే అమెరికాకి చైనాకి పోటీ పడేలాగా మన దేశం ముందుకెళ్ళబోతుంది. దేశం ముందుకెళ్తున్నప్పుడు మన మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు వెనకబడకూడదు. కాబట్టి నేనేమంటున్నానంటే క్యాపిటల్ మార్కెట్స్ని మీరు పరిశీలించండి. మీ ఇన్వెస్ట్మెంట్స్లో సేవింగ్స్ వేరు, షార్ట్ పీరియడ్ కోసం మీరు బ్యాంకులో సేవింగ్స్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ కోసం మీరు క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్లోకి రండి. అది కూడా ఎలా రమ్మంటున్నామంటే మనం సింగిల్ స్టాక్స్ కాకుండా ఎప్పుడు రిటర్న్స్ ఎప్పుడు సైక్లికల్గా ఉంటాయి, ఒక్కోసారి ఒక్కొక్క రంగం. డైవర్సిఫైడ్ డిఫరెంట్ రంగాల్లోకి రండి. అది కూడా ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్లు, లేదంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్యాసివ్ ఫండ్స్, ఇలాంటి వాటి ద్వారా వస్తే మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు నష్టపోకుండా మీరు డబ్బుని మల్టిప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా యొక్క క్యాపిటల్ మార్కెట్స్ని పరిశీలించమని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.